జీసస్. హౌ లార్డ్, హౌ లార్డ్ జీసస్. ఈ 40 దినాలు వావ్, ప్రైజ్ గాడ్. ఉపవాస ప్రార్థనలు, ప్రతి దినము ఒక అనుభవం, ప్రతి దినము ఒక అద్భుతం. గొప్ప 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 సందేశాలతో ప్రభు మాట్లాడాడు. అద్భుత రీతిగా ఆయన నడిపించాడు. యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. ఈ మాట పలుకుతున్నాను. మరి ఒక కూడిక ఇలాంటిదే జరుగును గాక. అది ఒక విశాలమైన చోట. మరి ఒక కూడిక జరుగును గాక, అది విశాలమైన చోట. ఇప్పుడు ఇరుక్కున కూర్చున్న మీరు మరల వత్తురుగాక. అనేకమైన ఆశీర్వాదాలతో మరల వత్తురుగాక. ఆ విశాలతలో ప్రభువుని కీర్తించుదురుగాక. యేసు నామములో ప్రవచిస్తున్నాను, ఇది నెరవేర్చబడునుగాక. పౌలంటాడు, భాషలు చాలా ముఖ్యం. భాషలు మాట్లాడేవారు కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ అంతకన్నా శ్రేష్టమైంది ప్రవచించడం. భాషలు మాట్లాడుకున్నవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుచున్నాడు. కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుచున్నాడు. మరి విశేషముగా మీలో ప్రవచించువారు ఉండాలని నేను ఆశిస్తున్నాను అని అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు అంటుంటాడు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, జీవము గల దేవుడు, సర్వ సృష్టికి, సకల సృష్టికి ఏకైక దేవుడు, ఉన్నవాడు అనువాడు, అట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలం శుభములు కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. క్రీస్తునందు నాకు ఇట్టి విశ్వాసం కలదు, నిశ్చయముగా మీరు వచ్చిన స్థితిలో వెళ్ళకపోదురుగాక. నిశ్చయముగా దేవుని మాట చేత, దేవుని వాక్కు చేత, దేవుని విడుదల చేత, దేవుని ప్రత్యక్షతతో మీరు మీ గృహములు చేరుదురుగాక. జీసస్ ఈజ్ లివింగ్ గాడ్. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. మోజెస్, ఆ వాల్యూమ్ కొంచెం పెంచిన వినపడదు వెనుక. ఓ జీసస్. తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, ఎప్పుడైనా సరే నువ్వు నీ పరిస్థితులను చూస్తే, నీ పరిస్థితులను కనుక నువ్వు చూస్తే నువ్వు ప్రభువుని మహింపరచలేవు. పరిస్థితులను చూస్తే ప్రభువుని మహింపరచలేవు. కాదు కదా, కృంగుతావు, కృంగిపోతావు. అదే నువ్వు క్రీస్తు వైపు చూస్తే పరిస్థితులను మార్చగలుగుతావు. హల్లెలూయా. పరిస్థితులను మార్చగలుగుతావు. నువ్వే మార్చగలుగుతావు. ఆమేన్. నువ్వే, ఎవరో కాదు, ఇంకెవరో రారు. నువ్వు చూస్తున్నావు కదా యేసయ్యని, చూస్తున్నావా? యేసయ్య వైపు చూస్తున్నావా? యేసయ్య మీద దృష్టి ఉంచావా? నీ ఆలోచన, నీ తలంపు, నీ వాంఛ, నీ తపన యేసయ్యనా? యేసయ్య వైపు నువ్వు చూస్తే నువ్వు పరిస్థితులను మార్చేవాడిగా మారిపోతావు. మోషే యేసయ్యనే చూస్తున్నాడు. మోషే యేసయ్యను మాత్రమే చూస్తున్నాడు. కానీ వెనక్కున్న ఇజ్రాయేలు ప్రజలు 6 లక్షల పాదచారులు సముద్రమును చూస్తున్నారు. 6 లక్షల పాదచారులు సముద్రం చూస్తున్నారు. కానీ మోషే దేవుణ్ణి చూస్తున్నాడు.
మోషే ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మమ్మల్ని? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? నీతో చెప్పలేదా మోషే మేము వాళ్ళకి దాసులమై ఉంటామని నీతో చెప్పలేదా? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మోషే అంటున్నాడు, ఈరోజు నా ప్రభు మన ప్రభువు ఈరోజు మీకు కలగజేయుబోవు కార్యము ఊరక నిలుచుండి చూడండి. హల్లెలూయా. ఊరక నిలుచుండి చూడండి అంతే. ఆమేన్. ఏం చేయొద్దు మీరు, ఎందుకంటే మీరు ఆయన్ని చూడట్లేదు కదా. మీరు ఆయన చూస్తున్నారా? చూడట్లేదు. అందుకే మీరు ఊరక నిలుచుండి ఆయన చేసే కార్యం చూడండి. అయ్యా మోషే మరి నువ్వేం చేస్తావు నాయనా అంటే, నేను ఆయన్ని చూస్తాను. హల్లెలూయా. నేను ఆయన్ని చూస్తాను. ఈ మాట చెప్పాడు ప్రజలతో, ఈ మాట పలికాడు ప్రజలతో. వెళ్ళిపోయి ప్రభువా ఏంటిది? ప్రభువా నువ్వేం మాట్లాడావు? ఇక్కడ ఏం జరుగుతుంది? అగమ్య గోచరం, అల్లరి, గోల, అహరోను మీద, మోషే మీద సనుగుడు గొనుగుడు. ఏంటి పరిస్థితి అంటే ప్రభు అంటున్నాడు సాగిపోమని చెప్పు వాళ్ళని. దానికన్నా ముందు ఒక మాట అన్నాడు, నాకేల మొర పెట్టుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. నోటితో చెప్పండి, నాకేల మొర పెట్టుచున్నావు. మోషేతో ప్రభు అంటున్నాడు, ఏంటి ప్రభువా నీకు మొర పెట్టగా? ఎవరికి మొర పెట్టాలి? నేను ఎవరికి చెప్పుకోవాలి? వెనక ఫరో సైన్యం వస్తుంది. నేను నీకు మొరపెట్టక నేను ఎవరికి మొరపెట్టాలంటే నాకేలా మొరపెడుతున్నావు? మోషే సాగిపోమని చెప్పు. ప్రభు సముద్రం నువ్వు సాగిపోమని చెప్పు. నువ్వు మాట్లాడితే సముద్రం మార్పులు చెందుతుంది. నీ చెయ్యి చాపు, సముద్రాన్ని 2 పాయలుగా చేయి. హల్లెలూయా. ప్రభు ఏమంటాడో తెలుసా? మోషే నీ కర్రను చాచి సముద్రాన్ని 2 పాయలు చేయి. సముద్రాన్ని పాయలుగా నేను చేస్తా అనట్లేదు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవాలి రెఫరెన్స్లు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా దేవుడికి స్తోత్రం కలుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏది ఇస్తే అది ఏరుకోవటమే, ఆ వజ్రాలని రత్నాల్ని. హల్లెలూయా. అంటే ప్రభువా నీ మీద దృష్టి పెడితే నువ్వు మాట్లాడతావా? ఎస్ నాన్న, నువ్వు నమ్ముతావో లేదో ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నేటికి మారని దేవుడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఎలా ఉన్నాడో, అపోస్తులతో ఎలా ఉన్నాడో, వారితో ఎలా సహవాసం చేశాడో, వారితో ఎలా మాట్లాడాడో, నీతో నాతో మాట్లాడుటకు ఆయన సమర్థుడు. ఆయన మారని వాడై ఉన్నాడు. ఆదిమ సంఘములో అపోస్తుల కార్యంలో ఆయన ఎలాగ ఉన్నాడో, ఎలాంటి కార్యాలు చేశాడో, ఆ దేవాది దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఎలాగ ప్రేమించాడో అతి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నీతో నాతో అలాగే ఉండగలడు. ఆయన మనతో సహవాసం చేయడానికి, ఆయన మనతో మాట్లాడటానికి, ఆయన నిత్యము నీ సన్నిధిలో, నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ హృదయం దగ్గర నిత్యము వేచి ఉన్న దేవుడు ఆయన. కానీ చాలా రోజులు చాలాసార్లు మనమే చూస్తున్నారా? వెళ్ళెవరైనా 6 లక్షల మంది పాదచారులు, వారిలో ఒక విశ్వాసం ఉంది, కానీ మోషేకున్న విశ్వాసం లేదు. మోషేకున్న విశ్వాసం లేదు. ఉందా? వారిలో ఒక విశ్వాసం ఉంది, వారిలో ఒక ములుగు ఉంది, వారిలో ఒక ఏడుపు ఉంది, కానీ మోషే చూసే కోణంలో దేవుణ్ణి చూడట్లా. అందుకే ప్రభు మోషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి సముద్రాన్ని 2 పాయలుగా చేసే. ప్రభువా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేయవా? నీ మోషే చేస్తాడా? అధికారం ఇచ్చావా? ఆమేన్. ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏ అధికారం ఇచ్చాడో, ఏ మహిమలో మనల్ని నిలబెట్టాడో, ఏ మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడో, మనం ఈ రాత్రి అది పొందుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆమేన్. హల్లెలూయా. నా 40 దినముల ప్రార్థన అదే. ఒక్కటే మాట, నువ్వు అబద్ధికుడు అన్న కావాలి, లేదంటే నాకు చావైనా రావాలి.
గెలిస్తే యుద్ధం, పోతే ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడిదంతా పోరాటమే నాన్న. దేవుని బిడ్డ, ఈ విషయం తెలియక, ఈ సత్యం తెలియక రాజీ పడుతూ, కాంప్రమైజ్ అవుతూ, లోకంతో కాస్త వాళ్ళతో స్నేహానికో అక్కరలకో రాజీపడి క్రీస్తు మహిమను మనం పొందలేకపోతున్నాం. ఏదైతే ఆయన ఉద్దేశించాడో, ఏదైతే ఆయన సంకల్పించాడో అది మనం చేరలేకపోతున్నాం. అందుకే ఇంకా 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 సమయం. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవా? మాట్లాడే దేవుడు. నువ్వు చూచే దేవుడవా? చూచే దేవుడు. నువ్వు వినే దేవుడవా? వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నాడు ఆయన. ఆయన వినే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అన్నాడు. ఏ హృదయం ఆయనను వెతుకుతుందో, ఏ హృదయం ఆయన గురించి ఎదురు చూస్తుందో, ఏ మనుషుడు ఆయనను వెతుకుతున్నాడో అతడికి తెలుసు. నేను ఆయన గాయములలో చేతులు పెడితే తప్ప నేను నమ్మను అంటున్నాడు తోమా. మీరందరూ నమ్మారేమో, మీరందరూ నమ్మారు. మీరు గాయంలో చేతులు పెట్టారా? లేదయ్యా తోమా, మేము గాయాలు ముట్టి చూడలేదు. నేను గాయాలు ముట్టి చూస్తాను. నేను అలా సాధారణంగా నమ్మను. నేను గాయాలు ముట్టే చూస్తాను. నేను ఆ గాయాల్లో నా చేతులు పెడితే అప్పుడు నేను నమ్ముతాను ఆయనే మౌనప్రభువే అని. ఎవరితో మాట్లాడాడు? కడమ అపోస్తులతో మాట్లాడాడు. మన భారతదేశానికి వచ్చిన అపోస్తులలో ఒకడైన తోమా కడమ అపోస్తులతో మాట్లాడుతున్నాడు. నేను చేతులలో చెయ్యి, పక్కలో చెయ్యి, అప్పుడే నమ్ముతాను గాయాలు ముడితే. 8వ రోజు ప్రభు వచ్చాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంభాషణ జరిగిన తర్వాత 8 దినమున తర్వాత 8వ దినాన ప్రభు వచ్చాడు. వారు ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. హే తోమా, ఇలా రా. అరే ప్రభా, చేతులు చూడు, చెయ్యి వేసి చూడు. ఓ నా ప్రభువా, నా దేవా. తోమా, ప్రైజ్ ది లార్డ్. నమ్మనని చెప్పిన ఆయన అపోస్తులతో చెప్పాడు, యేసయ్యతో కాదు. కానీ యేసయ్య వింటున్నాడు. నీ పడక గదిలో నువ్వు కార్చిన కన్నీరు యేసయ్యకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేని రహస్యపు వేదనలు తెలుసు. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు ఆయన. ఆయనకు సంపూర్ణంగా తెలుసు నాన్న. నువ్వు అనుకుంటుండొచ్చు, ప్రభు నన్ను చూస్తున్నాడా, ప్రభు నా ప్రార్థనలు వింటున్నాడా? ప్రభుకి నేను గుర్తున్నానా? ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా అని అంటుండేవా. చాలామంది ఇలా ప్రార్థన చేస్తా, నేను అలాగే ప్రార్థన చేస్తా. కానీ ప్రభు అన్నాడు, నాన్న నేను ఇప్పుడు మర్చిపోలేదురా నిన్ను. ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, ప్రభా నేను గుర్తున్నానా? నా ప్రార్థనలు నీకు వినపడుతున్నాయా? నన్ను చూస్తున్నావా? అగరు నువ్వు నా భర్తతో వెళ్ళు అని చెప్పింది సారా. అగరు వెళ్ళింది, అబ్రహాంతో కూడి ఇష్మాయిల్ని కనింది. ఏదో జరిగింది. ఏం జరిగినా కానీ అగరును ఇంతెత్తు పిల్లోడు అయిన తర్వాత ఒక్కసారిగా చేరదీసిన అబ్రహాము, చేరదీసిన సారా ఒక్కసారిగా అగరును బయటికి గెంటేశారు.
అగరును బయటికి గెంటేశారు. వెళ్ళిపోతుంది అగరు, ఎడారిలో వెళ్తూ ఉంది, ఎడారిలో వెళ్తా ఉంది అనుకుంటుంది, ఇక నా బిడ్డ చావు నేను చూడలేను ప్రభువా. నిజంగా నాకు బైబిల్లో ఎక్కడ ఆధారం దొరకలేదు అగరు ఆరాధించిందని. అగరు ఆరాధించిందా? ఎప్పుడు అగరు ప్రార్థన చేసినట్టు, అగరు ఆరాధించినట్టు నాకు బైబిల్లో ఎక్కడ ఆధారాలు దొరకలేదు. కానీ ప్రభు దూత వచ్చి, అగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఎడారిలో. అగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి నిండు గర్భిణిగా వెళ్తుంది. అగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి 12-13 సంవత్సరాల బాలుని పట్టుకొని వెళ్తుంది. అగరు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఓ ప్రభువా, నా సర్వస్వం అనుకున్నాను అబ్రహామును. అబ్రహాం నన్ను బయటికి పంపించాడు. నా యజమానురాలే అబ్రహాం దగ్గరికి నన్ను పంపించింది, తను కూడా నన్ను చేరదీయడం లేదు. అప్పటిదాకా హగరు రెండవ రాణి అబ్రహాము గృహంలో, అబ్రహాము సమాజంలో రెండవ రాణి. అబ్రహాము ఒక రాజు అయితే, సారా ఒక రాణి అయితే, అగరు రెండవ రాణి. ఎంత గుర్తింపు ఉంటుంది అగరికి అక్కడ కదా, ఎంత మర్యాద ఉంటుంది. అబ్రహాము భార్య, అబ్రహాము సంతానము ఇస్మాయేలు, అబ్రహాం కుమారుడే కదా. కావచ్చు దేవుడు వాగ్దాన పుత్రుడిగా అంగీకరించలేదు కావచ్చు, కానీ అబ్రహాము కుమారుడే కదా, అబ్రహాముతో కూడి కనిందే కదా. అక్కడ ఉన్న ప్రజలు ఎంత గౌరవించుంటారు, ప్రజలు ఎంత సన్మానించుంటారు. అగరు నువ్వెంత ధన్యురాలివి, అగరు నువ్వెంత భాగ్యవంతురాలివి, అగరు నువ్వెంత గొప్ప ధన్యత నీది. మేము నీలాగే దాసులుగా ఉన్నాం, కానీ నువ్వైతే పరాయి దేశము నుంచి వచ్చిన దాసివే, కానీ అబ్రహాము చెంతన చేరావు, అబ్రహాము ఆదరణ పొందుకున్నావు, అబ్రహాముకు వారసుని కన్నావు. నువ్వెంత ధన్యురాలివి అగరు అని పొగడని నోరులు ఉండకపోవచ్చా? అగరును కీర్తించని నోరులు ఉండకపోవచ్చా? కానీ నాన్న, ఒకరోజు ఒక గడియలో అగరు ఒంటరిగా అయిపోయింది. కొంచెం కూడా కనికరం లేకుండా, కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా దేవుడు దాన్ని అనుమతించాడు. కానీ దేవుడు అగరును చూస్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఆ ఎడారుల్లో జలములను ప్రవహింపజేశాడు అగరు కోసం. హల్లెలూయా. అగరుతో అన్నాడు, నాన్న నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు దుఃఖపడకు, నీ కుమారుల్లోంచి నేను రాజులను పుట్టిస్తాను. హల్లెలూయా. హే ప్రభువా, నేను ఒంటరి దాన్ని, వీడొక్కడు బాలుడు, నాకు సాధ్యమో. ప్రభువా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు పిల్లలు ఎలా పడుతారు? నీ దేవుడికి అసాధ్యం అవుతుందా సారా? ఏమనుకుంటున్నావు? నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? నీ దేవుడికి ఏదైనా అసాధ్యం అవుతుందా? నానా దేవుని బిడ్డ, నీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అయితే నేను ఒక మాట అంటాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. ఒకవేళ నన్ను ఎవరైనా ఏదైనా చెప్పి నాలో ఉన్నదాన్ని బట్టి, నా మాటను బట్టి, నా పాటను బట్టి, నా వాక్కును బట్టి, నా దేహాన్ని ఏ దానిని బట్టి అయినా, అన్నా నువ్విలా, అయ్యా నువ్విలా అంటే నాకు ఏది అతిశయం కాదు. కానీ నా అతిశయ కారణం నా క్రీస్తు. హల్లెలూయా. నా అతిశయ కారణం క్రీస్తు. ఎందుకంటే సమస్తం మార్చగలిగిన వాడు, సమస్తం సృష్టించగలిగిన వాడు, శూన్యములో నుంచి సృష్టిని చేసిన వాడు, అదృశ్యమైన ప్రపంచంలో నుంచి దృశ్యమైన ప్రపంచంలోని చేసిన వాడు. అట్టి దేవుని నేను నమ్ముకొని ఉన్నాను. నేనేమంటానంటే, దేవుని బిడ్డ, దేవుని దాసుడిగా నేనేమంటానంటే, నేను నమ్ముకున్నాడు ఎలాంటివాడో తెలుసా? నమ్ముకున్నవాడు ఎలాంటి వాడో తెలుసా? మిక్కిలి మంచివాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి మంచివాడు, గొప్ప ధనవంతుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప ధనవంతుడు, అంతకన్నా గొప్ప బలవంతుడు. హల్లెలూయా. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దావీదు అంటాడు, నేను భయపడను.
ఇందాక తమ్ముడు పాడాడు, నేను నెరవను, అంతేనా? అదేనా? నేను జడియను, నేను నెరవను. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడా? దేని గురించి? స్వస్థత నా ప్రభు ఇవ్వగలడు, సమృద్ధి నా ప్రభు ఇవ్వగలడు, మంచి లోకంలో ఉన్న వాళ్ళకన్నా మంచోడు నా దేవుడు, లోకంలో ఉన్న వాళ్ళకన్నా ధనవంతుడు నా దేవుడు, లోకములో కనబడుతున్న సైన్యము కన్నా బలము కన్నా శక్తి మంతుడు నా దేవుడు. ఎక్కడున్నాడా ప్రవక్త? ఎక్కడున్నాడా ప్రవక్త? ఎవరా ప్రవక్త? ఎవరా దైవజనుడు? ఎక్కడున్నాడు? అయ్యా దోతాన్లో ఉన్నాడు, దోతాన్లో ఉన్నాడు, దోతాన్లో ఉన్నాడు. ఆయన ప్రభు పరిచయం చేస్తున్నాడు కొంత వాక్యాన్ని, అంతే. ఎక్కడున్నాడా ప్రవక్త? దోతాన్లో ఉన్నాడయ్యా. సైన్యాన్ని పంపించాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా ప్రవక్త దగ్గరికి. ఎలీషా ప్రవక్త దగ్గరికి సిరియా దేశపు రాజు సైన్యాన్ని పంపించాడు. దోతాను పట్టణమంతా సైన్యం, పట్టణమంతా నిండుకుంది, పట్టణమంతా నిండుకుంది సైన్యం. దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన ఎలీషా పరివాడు పెందలక్కడ లేచి బయటికి వచ్చి చూశాడు. అయ్యో అయ్యో నా ఏలినవాడా, పట్టణమంతా సైన్యం ఉంది, ఇప్పుడు ఎలా అంటే దైవజనుడు అంటున్నాడు, వారి సంఖ్య కన్నా మన పక్షముగా ఉన్న సంఖ్య హల్లెలూయా అధికమై ఉన్నది. ఆమేన్. అధికమై ఉన్నది. ఎక్కడుంది? ప్రవ్వా వీడు చూచున్నట్లు వీడి కన్నులు తెరువు అన్నాడంతే. ఎవరు? దైవజనుడైన ఎలీషా. దేవుడు పనివాడి కన్నులు తెరవగానే ఆ పట్టణమంతా అగ్ని రథములు, అగ్ని సైన్యము, ఎలీషా చుట్టూ అగ్ని పర్వతం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సిరియా దేశపు రాజుకు పవర్ ఉంది, శక్తి ఉంది, సైన్యం ఉంది, సామర్థ్యం ఉంది, బలం ఉంది. నా దేవుడి కన్నా గొప్పది కాదు. హల్లెలూయా. ఈ లోకంలో అపవాదికి బలం ఉంది, అపవాదికి సామర్థ్యం ఉంది, అపవాదికి జ్ఞానం ఉంది. నా దేవుడి కన్నా గొప్పది కాదు. ఆ దేవాది దేవుడే నాలో ఉన్నాడు, నేను ఎవరికి జడియనో భయపడను. ఆమేన్. ఇది నా విశ్వాసం. ఇది నీ విశ్వాసం అవ్వాలి. ప్రభు కోరుతున్నాడు. పౌలు అంటాడు, ఎందుకయ్యా పాత నిబంధనలో ఇన్ని రాశాడు ప్రభు, అనుమతించాడు? ఇవన్నీ మనకు తెలియాలని దృష్టాంతములుగా ఉన్నవి, మనకు తెలియాలి. యోబు ఎలా బతికాడు, దావీదు ఎలా బతికాడు, ఎలా వారి బతుకుల్ని కాపాడుకున్నారు, ఎలా వారి భక్తిని కాపాడుకున్నారు, ఎలా ప్రభు కొరకు వాళ్ళు నిలబడ్డారు. మనం ఎలా నిలబడాలి? ఎక్కడ వాళ్ళు తప్పు చేశారు, ఏ కారణం చేత వాళ్ళు తప్పిపోయారు, ఏ కారణంలో పడిపోయారు, మనం ఎలా పడిపోకుండా చూసుకోవాలి. ఓ రిల్లాహతే రేబే ఎలీషందరహా ఎరిఖమరలి రిలందర్ బహషరా బాబా. దావీదు ఒక చోట దావీదు పడిపోతున్నాడు, అదే చోట యోసేపు నిలబడుతున్నాడు. ఒక చోట దావీదు జారిపోతున్నాడు, అదే చోట యోసేపు కాపాడుకుంటున్నాడు. ఒక చోట దావీదు తప్పు చేస్తూ పారిపోతున్నాడు, అదే ఒక చోట యోసేపు నిలబడి తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్నట్టుగా పరిగెడుతున్నాడు. దావీదు రహస్యంగా పాపం చేసి ఎవరికి తెలియకుండా, యోసేపు రహస్యంగా పాపం చేయడానికి అవకాశం వచ్చినా, పాపము మీద పడి బలవంతం చేసినా, దాడి చేసినా, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యము నేను చేయలేను. నాన్న, ఎప్పుడైతే నీలో ఈ విశ్వాసం కలుగుతుందో, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, మై గాడ్, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఆయన కన్నుల ఎదుట ఉన్నాను. ఆయన యోసేపు అంటాడు, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యం నేను ఎలా చేస్తాను? హే, ఎక్కడున్నావు యోసేపు? యోసేపు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు రహస్యంగా ఉన్నావు కదా, నువ్వు ఒక గదిలో ఉన్నావు కదా. అక్కడ ఆ పోతీఫరు భార్య నువ్వు తప్ప ఎవరున్నారయ్యా అంటే, నా దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు కూడా ఉన్నాడు. నువ్వు పడక గదిలో ఉన్నప్పుడు ప్రభు ఉన్నాడు, నువ్వు పని చేస్తున్న చోట ప్రభు ఉన్నాడు, నువ్వు అవమానింపబడ్డ చోట ప్రభు ఉన్నాడు, హేళన చేయబడ్డ చోట ప్రభు ఉన్నాడు.
నువ్వు నిన్ను తృణీకరింపబడినప్పుడు, నువ్వు దీనుడిగా నిల్చున్నప్పుడు ప్రభు ఉన్నాడు. ఒంటరివాడిగా ఏమి చెయ్యలేక నీ సహాయతతో, ప్రభువా నాకు బలం లేదు, నేను వీరితో పోరాడలేనని ఓట వంపుకొని నువ్వు ఏడుస్తున్నప్పుడు, కుములుతున్నప్పుడు, అవమానాల్ని దిగమింగుకొని కన్నీరు గారుస్తున్నప్పుడు ప్రభు ఉన్నాడు. ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీ ప్రతికూల పరిస్థితిని అనుకూలముగా ఈ రాత్రి మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెల్లించాలి. ప్రతికూల పరిస్థితి, నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీ బలహీనతతో ఉన్నావు చూసావా, నువ్వు మాట్లాడిన ప్రతిసారి అయ్యా ఇదయ్యా నా పరిస్థితి అని చెప్తున్నావే. ఏం చెప్తున్నావు నాన్న? వివాహమైంది, పిల్లలు లేరంటున్నావా? వయసు వచ్చిన బిడ్డను, పెళ్లి కాలేదంటున్నావా? ఎంత కష్టపడినా నేను ఏం సాధించలేకపోతున్నా అంటున్నావా? నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నేను కాపాడుకోలేకపోతున్నా అంటున్నావా? ఏంటి నీ దుఃఖం? ఏంటి నీ కన్నీరు? యోసేపు పోతీఫర్ భార్య ఇద్దరు మాత్రమే ఉన్న చోట మూడో వ్యక్తి ఉన్నాడని యోసేపు అంటున్నాడు. ఆ మూడో వాడే నిన్ను ఉద్ధరించబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాను. నాన్న, ఏ దుఃఖంతో మీరు వచ్చారో, ఏ బాధతో మీరు వచ్చారో, ఏ కన్నీటితో మీరు వచ్చారో, యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాను. ఈ సంవత్సరము ముగింపు కలగక మునిపే, ఈ సంవత్సరము మారక మునిపే, 24 మారి 25 పడక మునిపే, ఇప్పుడు ఏదైతే నువ్వు అడుగుతున్నావో, ఏదైతే నువ్వు మోకరిల్లి ఏడ్చి బతిమాలుతున్నావో, నీకు సాధ్యం కాలేదని ఇక్కడికి వచ్చావో, జీవముగల దేవుడు దాసుడిగా ప్రవచిస్తున్నాను, అది నువ్వు పొందబోతున్నావు. ఆ పరిస్థితి మారబోతుంది. పరిశుద్ధాత్ముడు ఇది నీకు సాక్షి. ఎలోరి కమ్మవుతి నిక్లేషదిన్ బాహోరి లారా బాందన్ బేరాలా ఎలోహి రేషందిన్ బే రికల్ బాహోరానా. ఆయన వినే దేవుడంట, మాట్లాడే దేవుడంట, స్పందించే దేవుడంట. హో దేవా స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం. మీరు నమ్ముతారా? ఇప్పటి వరకు పరిచయం మాత్రమే. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు విన్నదంతా పరిచయమే. ఇప్పటి వరకు మీరు విన్నదంతా పరిచయమే. ఇప్పుడు మనం వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువున్నాను. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినాక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవుడితో కోనేట్లో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగిన వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేవి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడిన చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని అడగగా, అరోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనో లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకరు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తను పరిపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థ నొందిన వాడితో చెప్పి మైక్లో చదవాలి నాన్న. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పాను. చాలు. ఇక్కడ ఒక కోనేరు ఉంది. బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. అక్కడ ఒక నడవలేనివాడు 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు.
చాలా కాలం నుంచి అక్కడ పడి ఉన్నాడు. ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అయితే ఆ కోనేరు దగ్గర ఒక అద్భుతం ఉంది. ఏంటంటే ఒక దూత వచ్చి నీళ్లను కదిలిస్తూ ఉన్నది. ఇట్టి ఒక అద్భుతం అక్కడ జరుగుతుంది. ఒక దూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుంది. ఆ నీళ్లను కదిలించిన తర్వాత మొట్టమొదలు ఎవరైతే ఎటువంటి రోగి అయినా సరే ఆ నీళ్ళల్లో దిగగానే అతడు స్వస్థత పొందుతున్నాడు. ఇటువంటి ఒక ఆనవాయిది అక్కడ కలదు. ఇటువంటి ఒక విశేషం అక్కడ కలదు. ఎటువంటి రోగిగ్రస్తుడైనా అతడు స్వస్థత పొందుతున్నాడు. అయితే 38 ఏండ్లు, అంతేనా, 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి యేసు వచ్చాడు. ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి అడుగుతున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోకి దించుటకు నాకెవడు లేడు. ఓహో, నాకెవడు లేడు. నాన్నా, దేవుని బిడ్డ, నా బ్రతుకును మార్చడానికి ఎవరు లేరేసయ్యా. నా కుటుంబాన్ని మార్చడానికి ఎవరున్నారయ్యా. నా స్థితిని మార్చగలవాడెవడున్నాడో. అవును, 38 ఏండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడిగా అక్కడ పడున్నాడే, అతన్ని నీటిలోకి తీసుకొని రావటానికి ఒకడు లేడంట. కానీ నాన్న, ఈరోజు లోకంలో అనేకులు ఉంటున్నారు ఇలాంటి వ్యాధిగ్రస్తులే, ఇలాంటి రోగములే. అయితే కొందరికి కొన్ని రకములుగా, మరికొందరికి మరికొన్ని రకములుగా అట్టి వ్యాధులు కలవు. కొందరిది పేదరికం, కొందరిది దారిద్రం, వంశపారపర్యంగా కొందరిది శాపం. వాళ్ళ ఇంట్లో పురుషులు ఎవరు 40 సంవత్సరాలకు మించి బతకరు. వాళ్ళ ఇంట్లో ఎవరికి భర్తలు ఉండరు. చిన్న వయసులో భర్తలు చనిపోతుంటారు. వాళ్ళ ఇంట్లో మొదటి సంతానానికి పిల్లలు కారు. వాళ్ళ ఇంట్లో ఏదో లోటు. వాళ్ళ ఇంట్లో అందరూ కష్టపడతారు, కానీ ఏ రోజు వాళ్ళు సమృద్ధితో ఉండరు. ఏదో తెలియనిది, ఎక్కడో కొరత, ఎక్కడో లోటు, ఏదో శాపం, ఏదో 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 వెంటాడుతుంది. ఎస్, అలాంటిదే అనేకుల జీవితాల్లో. చాలా జ్ఞానవంతుడు, చాలా మాట ఉంది, మంచి జ్ఞానవంతుడు, కానీ ఏంటో అర్థం కాదు. ఎక్కడ ఎవరికి ఒప్పడు మెప్పడు నచ్చడు, గొప్ప ఫలితాలు సాధించడు. అతడు బయటికి వెళ్ళి చూస్తే ఇతడు నిజంగా చాలా గొప్ప జ్ఞానవంతుడే, ఎందుకు ఇతడు ఇక్కడ ఉన్నాడు? ఓ, అతడు అక్కడ ఉండడానికి ఒక కారణం ఉంది. ఎందుకు ఇంట్లో అందరూ మంచి వాళ్ళే, కానీ ఎందుకు ఇంట్లో ఎప్పుడు సంతోషం అయితే ఉండదు? అందరూ మంచి వాళ్ళే, చెడ్డ వాళ్ళు అయితే కాదు, కానీ అర్థం కాదు, సమాధానం మాత్రం ఉండదు. కారణాలున్నాయి. ఈ కోనేరు దగ్గరికి వచ్చిన రోగిగ్రస్తులు అనేక రకాలైనటువంటి వ్యాధిగ్రస్తులు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు గలవారు, పక్షవాయువు గలవారు, కుష్టివ్యాధి గలవారు, మగవారు, చౌటివారు, ఎలాగనో ఉన్నారో అనేకుల జీవితాల్లో అనేక సంబంధమైన రోగాలు, వ్యాధులు అంటి కట్టబడి వాళ్ళు బయటికి ఎప్పుడు ఏదో నొప్పి, ఎప్పుడు ఏదో బాధ, ఎప్పుడు ఏదో పోరాటం, ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏమి చేసినా లేదు. ఓ, 5 సంవత్సరాల తర్వాత లేదు, 10 సంవత్సరాల తర్వాత లేదు, ఎప్పుడు చూసినా ఫలితం లేదు. ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈ రాత్రి మనకు జవాబు దొరుకునుగాక. ఆ స్థితిలో నాకెవ్వరూ లేరు అంటున్నాడు ఆయన. కానీ యేసే అంటున్నాడు, నీవు స్వస్థపరగూడుచున్నావా? హల్లెలూయా. దేవుని దాసుడిగా, జీవము గల దేవుని దాసుడిగా నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాత్రి మీ నోటితో చెప్పండి, మీ పరిస్థితి మారగూరుచున్నారా? ఆమేన్. ఏదైతే నువ్వు గెలవలేకపోతున్నావో, ఏదైతే నువ్వు దాటలేకపోతున్నావో, ఏ
నదిని దాటలేకపోతున్నావు, ఏ ఎర్ర సముద్రమును దాటలేకపోతున్నావు, ఏ గొలియాతును జయించలేకపోతున్నావు, ఏ గుడ్డితనాన్ని నువ్వు జయించలేకపోతున్నావు, ఏ పక్షవాయువును నువ్వు జయించలేకపోతున్నావు, ఏ అంధత్వాన్ని నువ్వు జయించలేకపోతున్నావు, ఏ పేదరికాన్ని, ఏ దరిద్రాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. ఈ రాత్రి నీవు దానిని దాటాలని ఆశపడుతున్నావా? యేసు నామములో నిశ్చయముగా ఈ రాత్రి మనము దాటుదుముగాక. యేసు నామములో ప్రవచిస్తున్నాను, మీరు ఆశపడిన రీతిలో ఈ రాత్రే దేవుడి పక్షముగా, దేవుడి ప్రతినిధిగా ఈ జవాబు నిశ్చయముగా మీకు కలుగును గాక. ఆమేన్. జీసస్. కుష్టి వ్యాధి అది భయంకరమైన వ్యాధి, అది దానికి మందులు లేవు. పూర్వకాలం నుండి ఒక మాట ఏమిటంటే, ఆ వ్యాధి గలవాడు దేవుడు స్వస్థపరిస్తే తప్ప స్వస్థత పొందలేడు. సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక నయమాను అనే మనుషుడు స్వస్థత పొందాలని ఆశపడుతున్నాడు. అయ్యా, నేను ఇజ్రాయెల్ వెళ్తున్నాను, యెరూషలేం వెళ్తున్నాను. ఎవరో చెప్పారు, ఎవరో చిన్నది చెప్పింది. ఆ మాట పట్టుకొని నేను ఇజ్రాయెల్ వెళ్తున్నాను. రాజు లేఖ రాశాడు, నా మనుషుడు వస్తున్నాడు మీ పట్టణానికి, అతడికి కుష్టి వ్యాధి పోవాలి. ఆ లేఖ చదవగానే రాజు బట్టలు చింపుకుంటున్నాడు. ఏంటిది? సిరియా దేశం రాజు ఈ లేఖ రాయటంలో ఉద్దేశం ఏంటి? నేనేమైనా దేవుడనా? ఆ కుష్టి వ్యాధి పోగొట్టడానికి నేనేమైనా దేవుడనా? ఇది నాతో వైరం పెట్టుకోవడానికే కదా సిరియా దేశం రాజు ప్రయత్నం చేస్తున్నాడు అని బట్టలు చింపుకుంటున్నాడు ఇజ్రాయేలు దేశం రాజు. అప్పుడు ప్రవక్త అయిన దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, రా నువ్వు. హల్లెలూయా. చదువు నాన్న, ఏమన్నాడు? ఎందుకు చింపుకున్నావు నీ వస్త్రాలు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యొద్ద వరకు రాని వరకు అది సమస్య. దేవుడు యొద్దకు రాని వరకు వాడు గొలియాతే. దేవుని యొద్దకు రాని వరకు ఎర్ర సముద్రం పెద్దది. దేవుని యొద్దకు రాని వరకు ఎరికో గోడలు బలమైనవే. కానీ దేవుడు కలిగించుకున్నప్పుడు, ఆ దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, ఆ దేవుడు సమీపం అవుతున్నప్పుడు, ఆయన నేనే నిన్ను ధరించువాడను అని ఆయన నీతో ఏకమవుతున్నప్పుడు గొలియాతు కూడా నేలను కూలవలసిందే. ఎర్ర సముద్రమైన 2 పాయలుగా చీలవలసిందే. ఇంకేం లేదు. చదువునా ఏమంటున్నాడు? ఎందుకు చెప్పుకున్నావు? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రాని. హల్లెలూయా. ఏంటి రోషం? గర్వమా? అందామా? ఎలీషాకు గర్వం ఎక్కువ కదా? నిజమా? ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడని తెలియాలి కదా. ఎందుకు నీ బట్టలు చింపుకున్నావు? రానివ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడని తెలియాలి, రానివ్వు అతన్ని. నీ బట్టలు ఎందుకు చింపుకుంటున్నావు ఇంత దానికి? నిజమా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. వచ్చాడు. ఎవరు? నయమాను. ఎక్కడికి వస్తున్నాడు? ఎలీషా ప్రవక్త దగ్గరికి. ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తున్నప్పుడు, ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను రాగానే నయమానుకి ఏం చెప్పాడు? నయమానుని తీసుకొని ఒక 2 రోజులు 3 రోజులు సమయం గడిపాడా ప్రవక్త అయిన ఎలీషా? గడిపాడా? చదివారా మీరు బైబిల్ అలాగా? నేను చదవలేదు ఎప్పుడు అలాగా. ఏమీ లేదు. ఎలీషాను, దైవజనుడైన ఎలీషాను నయమాను కలవనే లేదు. వచ్చాడు. ఎవరు మీరు? నేను నయమానును. అక్కడి నుంచి ఒక కబురు వచ్చింది. ఎక్కడి నుంచి? దైవజనుడైన ఎలీషా దగ్గర. అతన్ని పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పు. హే, ఏం మాట్లాడుతున్నావయ్యా?
నాకున్నది ఏంటో తెలుసా? మాట్లాడుతున్న వాడెవడో తెలుసా? నాకున్న వ్యాధి ఏంటో తెలుసా నీకు? పలుకుతున్న వాడెవరో తెలుసా నీకు? నాకున్న వ్యాధికి ఎక్కడ నయం కాదని మీకు తెలుసా? ఆయన మాటకెదురు లేదని నీకు తెలుసా? మా దేశంలో నదులు కరువా? మా దేశంలో నదులు లేవా? ఈ యోర్దాను నదిలో మునిగితే నాకు స్వస్థత వస్తుందా? హే హే హే, నదిలో లేదు స్వస్థత, జీవము గల దేవుడి ప్రవక్త నోటిలో ఉంది. ఆమె దేవుడి ప్రవక్తగా యేసు నామములో ఈ మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా నీ తరతరాల నుండి, నెలల నుండి, సంవత్సరాల నుండి నిన్ను వెంటాడిన, నిన్ను భయపెట్టిన, నిన్ను భయాందోళనకు గురి చేసిన, నిన్ను భ్రమపరిచిన, నిన్ను పిరికితనంలో పడేసిన, నిన్ను కృంగదీసిన, నిన్ను ఓటమి పాలు చేసిన, నిన్ను పరిగెత్తించిన ఆ జవాబు లేని సమస్య, ఆ రోగము, ఆ వ్యాధి, ఆ పోరాటము నీవు నిశ్చయముగా యేసు నామములో విజయము పొందుదువు గాక. ఆమేన్. పొందుదువు గాక. మోషే, నీ కర్రను ఎత్తి 2 పాయలుగా చేయి. ఎలీషా, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగో. నేను ఎందుకు వెళ్ళాలి అయ్యా? ఏదైనా పెద్ద కార్యం చెప్తే చేసేవాడుగా. ఆయన ఏమైనా పెద్దది చెప్పాడా? చిన్నది కదయ్యా, వెళ్ళి మునగయ్యా. వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి, రెండోసారి, మూడోసారి, 7వసారి మునిగి తేలేసరికి ప్రైజ్ ది లార్డ్, పసిబిడ్డ దేహం వల్ల మారిపోయింది. ఆమేన్. నమ్మితే నాన్న, యేసు నామములో మీరు నాకు కాల్ చేయుదురుగాక, నేను ఆ కాల్స్ విందునుగాక. నా 40 దినాల ఉపవాస ప్రార్థన, నా కన్నీటి మొర, దేవా, ఏ జనులైతే నీ నామం పేరిట నా దగ్గరికి వస్తున్నారు, ఏ జనులైతే నీ నామం పేరిట నా దగ్గరికి వస్తున్నారు, అయ్యా, నిశ్చయముగా నీవు ఉన్నవాడవని, నీవు సజీవుడవని, నీవు సర్వశక్తిమంతుడవని, నీవు గొప్ప కార్యాలు చేయువాడవని ఆ ప్రజల నోటి నుండి సాక్ష్యాలు నేను విందునుగాక. ఆమేన్. విందునుగాక. తరతరాల నుండి ఉన్న శాపము కట్లు తెగిపోవునుగాక, సాతాను బంధకాలు తెగిపోవునుగాక. 38 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా మునగకపోతానా, ఎవరన్నా నాకు సహాయం చేయకపోతారా అని కూర్చుంటే యేసయ్య వచ్చి, స్వస్థత పొందగోరుచున్నావా? అవునయ్యా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా అంటే, నేను వచ్చాను నీ దగ్గరికి. హల్లెలూయా. నేను వచ్చాను నీ దగ్గరికి. నాతో ప్రభు మాట్లాడినప్పుడు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నేను నీ దగ్గరికి జనాలను నడిపిస్తానని చెప్పాడు. ఆమేన్. జనాలను రొమ్ములు బాదుకుంటూ వస్తారు నీ దగ్గరికి జనాలని చెప్పాడు. నేను ఎప్పుడు 10 మందిని చూసి ఎప్పుడు వాక్యం బోధించలా. విశాఖపట్నం నుంచి ఓ సోదరుడు ఫోన్ చేసి, అన్నా, ఈ 40 రోజులు నీ సందేశాలు నేను ఒకటి కూడా మిస్ అవ్వకుండా వింటున్నాను. 1000 మందిలో పెద్ద పెద్ద సభల్లో ఉండే సందేశాలు ఉన్నాయన్నా. ఏంటన్నా, 10 ఏళ్ళ పరిచర్యలో పంచాల్సిన వాక్యాన్ని ఈ 40 రోజుల్లో పంచావా అన్నా అంటే, నాకు తెలియదు మరి. ఎందుకంటే పేతురులాగా నేను కూడా అక్షరం తెలియని వాడిని. ఎందుకంటే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను. అక్షరాన్ని నమ్ముకోలేదు నాన్న. నేను అక్షరాన్ని నమ్ముకున్న పరిచర్య నాకు యేసయ్య ఇవ్వలేదు, అందుకు పిలవలేదు. ఆత్మ పరిచర్య ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మ పరిచర్య ఇచ్చాడు. ఆత్మ జీవింపజేయుచున్నది, అక్షరం చంపుచున్నది. అక్షరము గల పరిచర్యకే మహిమ ఉంటే ఆత్మ గల పరిచర్యకి ఇంకెంత మహిమ ఉంటుంది. దేవుని బిడ్డ, నాకు తెలియదు, అంతే నిజం. నాకు తెలీదు. కొన్నిసార్లు నేను ఎడిటింగ్లో కూర్చుంటాను, వాక్యం ఎడిటింగ్ చేస్తూ ఉంటాను.
ఎడిటింగ్ చేస్తూ చేస్తూ నాకు తెలియకుండా నేనే హల్లెలూయా చెప్తుంటాను. ఆ వాక్యం నాకు ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు నేను ప్రిపేర్ అయిన సందేశం కాదు ఇది. నేను ప్రిపేర్ అయిన సందేశం ఇది కాదు. సుమారు గంట పోయిందేమో అనుకుంటా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట్లాడే దేవుడు. నువ్వెంత నమ్మితే నీకు అంత సమీపంగా ఉంటాడు. నువ్వెంత నమ్మితే నీకు అంత లోతు కనపడతాడు. నీకెంత నమ్మితే అంత ఎత్తు కనపడతాడు. నీకెంత నమ్మితే నువ్వు అంత విశాలమైన చోట్లలో నీకు జవాబిస్తాడు. నువ్వెంత నమ్మితే అంత గొప్పవాడిగా ఉంటాడు. నువ్వెంత నమ్మితే అంత బలవంతుడిగా ఉంటాడు. రాజా, నా ఏలినవాడా, నా దేవుడు సింహాల నుంచి ఎలుగుబంటిల నుంచి తప్పించాడయ్యా నన్ను. నా తండ్రి గొర్రెలను ఒక సింహము ఖర్చుకొని తీసుకొని పోతుంటే నేను ఆ సింహం నోటిలో నుంచి నేను నా తండ్రి గొర్రెను తీసుకొని వచ్చానయ్యా అంటున్నాడు దావీదు. సౌలు అలా చూస్తున్నాడు అంతే. నేను ఆ సింహం నోట్లోంచి గొర్రె పిల్లని తీసుకొని వచ్చినప్పుడు ఆ సింహం నా మీదికి వస్తుంటే దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని నేను చంపేశానయ్యా. హే, ఎవరు నువ్వు? దావీదు ఎర్రనివాడు, బాలుడు. దావీదు బాలుడు. సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడివి దావీదు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు గొలియాతు. నువ్వు యుద్ధం చేయలేవు, నీ వల్ల కాదు అంటే, అయ్యా సింహము ఎలుగు బంటులను నా చేతికి అప్పచెప్పాడయ్యా నా దేవుడా. ఈరోజు ఈ గొలియాతును కూడా నాకు అప్పచెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నేను అడుగుతున్నానేమంటే, యేసయ్యా నాకు ఈ గ్రేటర్ హైదరాబాద్ కావాలి. ఈ ప్రజల ఎదుట, నీ ప్రజల ఎదుట నేను మాట్లాడుతున్నాను. యేసు నామములో ప్రవచిస్తున్నాను. నాకు తెలుగు రాష్ట్రాలు కావాలి, గ్రేటర్ హైదరాబాద్ కావాలి, తెలుగు రాష్ట్రాలు కావాలి. యేసు నామములో స్వాధీనపరచుకుందును గాక. ఎస్, గొలియాతు ఎంతో బలవంతుడు. గొలియాతు ఎంతో బలవంతుడు. గొలియాతు దావీదును చూస్తున్నాడు. దావీదు బాలుడు గొలియాతును చూడడమే లేదు. గొలియాతును చూడట్లా. ఏయ్, నేను కుక్కనా? కట్టెని తీసుకొని వస్తున్నావు నువ్వు? నేనేమన్నా కుక్క పిల్లలా కనపడుతున్నానా? ఇంత కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదకి అంటున్నాడు గొలియాతు. దావీదు గొలియాతును చూడడమే లేదు. నాన్న దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నువ్వు సమస్యను చూడక సమస్యను పరిష్కరించేవాడిని చూస్తావో సమస్య నీకు కనబడకుండా పోతుంది. హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఎప్పుడు నీ సవాళ్ళను ఫోకస్ చేయొద్దు, నీ సమస్యను చూడొద్దు, నీ రోగాన్ని చూడొద్దు, నీ వ్యాధిని చూడొద్దు, దాని బలం గురించి మాట్లాడొద్దు, దాని సామర్థ్యం గురించి మాట్లాడొద్దు. బైబిల్ సెలవిస్తుంది, గొలియాతు హైటు, గొలియాతు వెడల్పు, గొలియాతు బలము, గొలియాతు ఈటే, గొలియాతు ముందు మరి ఒక మనుషుడు నడుస్తున్నాడు, వాడు డాలును పట్టుకున్నాడు. గొలియాతు శిరస్త్రాణము కిరీటం ఇలా ఉంది, గొలియాతు ఇలాంటి జోళ్ళు కలిగి ఉన్నాడు, గొలియాతు ఇలాంటి వాడు, గొలియాతు ఇలాంటి వాడు, గొలియాతు ఇలాంటి వాడు, గొలియాతు ఇలాంటి వాడు. నా దేవుడు నాకు విజయం ఇస్తాడు. దావీదు ఒక్కటే మాట, దావీదు ఒక్కటే మాట, సింగిల్ వర్డ్, నేను యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను, నేను విజయం పొందుకుంటున్నాను. ఆమేన్. ఇది ప్రవచనాత్మక రాత్రి. ఆమేన్. ఇది నార్మల్ క్రూసేడ్, నార్మల్ మీటింగ్ కాదు నాన్న. ఇది ఒక సండే మీటింగ్ కాదు, ఒక బైబిల్ స్టడీ మీటింగ్ కాదు. ఇది బిలీవ్ మీ చర్చ్ సంఘం అని నమ్మండి. కొందరికి అయ్యా ఏంటి ఇలా అనిపిస్తుంది, ఇలా ఉంటుందా వాక్యం? లేదు లేదు లేదు. బైబిల్ క్లాస్ టీచర్ నీకు వాక్యం చెప్తే వేరేలా ఉంటుంది, అపోస్తులుడు చెప్తే వేరేలా ఉంటుంది, సువార్థికుడు చెప్తే వేరేలా ఉంటుంది, ప్రవక్త చెప్తే వేరేలా ఉంటుంది. కొందరు నిన్ను బలపరచడానికి చెప్తారు, కొందరు నిన్ను మార్చడానికి చెప్తారు, కొందరు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి.
ఆమేన్. మారుతాయి, మారాలి. శాసనమది. నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుడు అబ్రహాం కాలంలో ఎలాగున్నాడు నేడు అలాగే ఉన్నాడు. అపోస్తులతో ఎలాగున్నాడు నేడు అలాగే ఉన్నాడు. ఆదిమ సంఘంలో ఎలాంటి అద్భుతాలు చేశాడు నేడు అలాంటి కార్యాలు చేయగలడు. ఆయన మారలేదు, ఆయన మారలేదు. మారింది ప్రజలు, ఆయన మారలేదు. మారాల్సింది నేను, మారాల్సింది నువ్వు. ఆయన ఎన్నటికీ మారని 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 దేవుడు. మారాల్సింది నువ్వు, ఆయన నమ్మాల్సింది నువ్వు, ఆయనని గట్టిగా పట్టుకోవాల్సింది నువ్వు. ఒక సోదరుడు అంటాడు, అన్నా నువ్వు మాట్లాడుతూ ఉంటే విశ్వాసంకు ఇది ఎండ అనిపిస్తుంది అన్నా అంటాడు. అంటే ఇది ఎండింగ్ ఆ విశ్వాసానికి. అంత ఎట్లా నమ్ముతావు అన్నాడు. నువ్వు గట్టిగా పట్టుకున్నావు అన్నా ఎసేని అంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నేను గట్టిగా పట్టుకోలా, ఏసే గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏసే గట్టిగా పట్టుకున్నాడు మనల్ని. ఆమేన్. ఏసే గట్టిగా పట్టుకున్నాడు నన్ను. అందరిలాగే నేను, కానీ ఏసయ్య గట్టిగా పట్టుకున్నాడు. ఈ రాత్రి నా ఏసయ్య నిన్ను గట్టిగా పట్టుకొనుగాక. ఎడతెగని ప్రార్థన పరురాలుగా నువ్వు మారుదువుగాక. ఉపవాసములు ప్రకటించుకుందువుగాక. ఆత్మ జ్ఞానంతో, ఆత్మ ప్రత్యక్షతో దర్శనములు కలలు కందువుగాక. పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి నువ్వు అనుభవించబోతున్నావు. ఈ రాత్రి నుంచి నీ పరిస్థితి మారుతుంది. కొందరిలో ఈ మెట్లు దిగేటప్పటికే కొందరు పరిస్థితులు మారిపోతున్నాయి. నిజంగా నేను ఏమో అనుకొని వచ్చాను. ఆ అక్క చెప్తుంటే, ఆ ఆంటీ చెప్తుంటే ఏదో అనుకొని వచ్చాను. కానీ ఏంటో నాకే తెలియకుండా నాలో ఏదో జరుగుతుందని నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో ఉంది అనుకుంటున్నావు నువ్వు, ఇక్కడ ఉన్నావు నువ్వు. ఓ దేవా, ఇలాంటి సామర్థ్యం నీలో ఉందా? ఇలా నువ్వు మాట్లాడతావా? ఓ ప్రభువా, నాన్న మారని 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 పరిస్థితిని మార్చగల వాడి దగ్గరకు వచ్చావు నువ్వు. నేను స్వస్థపడ కోరుచున్నాను, కానీ ఎవ్వరు లేరంటే స్వస్థత పొందు. ఎక్కటే మాట, లేచిన్నాడు. హల్లెలూయా. లేచిన్నాడు, పరిపెత్తుకున్నాడు, నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది కష్టమైందా సులభమైందా చెప్పాలి నాకు. కష్టమైందా సులభమైందా? కష్టమైందా సులభమైందా? మీరు ఏది చెప్తారో మీకు అదే జరగబోతుంది. కష్టమైందా సులభమైందా? కష్టమైందా సులభమైందా? కష్టమైందా సులభమైందా? మీ బ్రతుకులు సులభంగా మారబోతున్నాయి. ఇప్పటిదాకా నువ్వు శాలరీ చూడలా, ఇప్పటిదాకా నువ్వు ఆ జీతం చూడలేదు, నువ్వు ఆ శాలరీ పొందుకోలేదు. నీ బిజినెస్ అట్లా ఎదగడం చూడలా, నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండడం చూడలా. అట్లా రీచ్ అవుతున్నావు నువ్వు యేసునామములో. రీచ్ అవుతున్నావు నువ్వు యేసునామములో. యేసునామములో ప్రవచిస్తున్నాను, నువ్వు రీచ్ అవుతున్నావు. నువ్వు సులభమైంది ఇది. గొలియాతును చంపడం సౌలుకు కష్టం, గొలియాతును హతమార్చడం సౌలు సైన్యానికి కష్టం. బహుభీతులైపోయారు, వణుకుతున్నారంట, ఉనికిపోతున్నారు, బహుభీతులయ్యారంట. కానీ నాకైతే భయం లేదు, నా దేవుడు నాకు తెలుసు. నీ గొలియాతు గురించి తెలియట్లా, నా దేవుడి గురించి నాకు తెలుసు. నీ గొలియాతు గురించి అర్థం కావట్లా, నా దేవుడి గురించి నాకు అర్థమైంది. నా దేవుడి గురించి నాకు తెలుసు. నువ్వు గొలియాతు గురించి నాకు చెప్పకో. నా గొలియాతు గురించి వినడం లేదు. నా గొలియాతు బలంతో సంబంధం లేదు, నా గొలియాతు సామర్థ్యంతో పని లేదు. నాకు నా దేవుడు ఎవరో తెలుసు, నా దేవుడి సామర్థ్యం ఏంటో తెలుసు, నా దేవుడి బలం ఏంటో తెలుసు, నా దేవుడి మహిమ ఏంటో తెలుసు. నేను అది పొందుకుంటున్నాను, అది కలిగి ఉంటున్నాను, దానితో నేను విజయం పొందబోతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రార్థన నీ ప్రార్థనగా మారబోతుంది. ఆమేన్. ఈ ప్రార్థన నీ ప్రార్థనగా మారబోతుంది. గొలియాతు గురించి చెప్పకు నా దగ్గర, నా దేవుడి గురించి చెప్తా నేను, విను. నేను ఏమంటానో తెలుసా? ఇది నా మాట, నాకు యేసయ్య నేర్పించిన మాట. నేను మాట్లాడాలంటే నా యేసయ్య గురించి, వేరే మాట్లాడను. నా మాట
నేను వినాలంటే నా యేసయ్య గురించి, నేను వేరేది వినను. నేను చూడబోయేది నా ప్రభు కార్యాలే. ఆమేన్. ప్రభు కార్యాలే. నేను వినేది ఆయన గురించి, నేను మాట్లాడేది ఆయన గురించి. నా దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడుతాడు, నాకు నాకు అసమాధానం కలుగుతుంది. నేను నీతో మాట్లాడడం సిద్ధంగా లేను, మరొకసారి మాట్లాడతాను, వెళ్ళిపో, తర్వాత మాట్లాడదాం. మరొక సోదరు వచ్చాడు, బ్రదర్ రండి కూర్చోండి. బ్రదర్ నాకు పని ఉంది, పాస్టర్ గారు నాకు కొంచెం పని. లేదు అన్న కూర్చోండి. లేదు తమ్ముడు కూర్చోండి. బ్రదర్ నాకు పని ఉంది, నేను వెళ్తాను. లేదు కూర్చోండి. ఎందుకు? నువ్వన్నా నా దేవుడి గురించి మాట్లాడతావు, నేను వింటాను. లేదంటే నేను మాట్లాడినా నువ్వు వింటావు. మన ఇద్దరి మధ్యలో యేసయ్య ఉంటాడు. ఇది నా ఆశ, ఇదే నా వాంఛ, ఇదే నా కోరిక, ఇదే నా తపన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 దినాల ఉపవాసం. నాకు ప్రారంభం తెలియలేదు, ఈరోజు ముగింపు రోజు నాకు ఇది తెలియడం లేదు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 3వ వచనం నుంచి చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యగల వారమై ఉందుము. ఏమనగా మనమిద్దరం పాపమునకు దాసులం కాకుండాకు పాప శరీరం నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని చనిపోయిన వాడు పాప విముక్తుడు తీర్పు పొంది ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏమయ్యామంట? మనము పాప విముక్తులము అయ్యాం, చనిపోయాం. మనం క్రీస్తు సిలువ మరణం పొందాడు, ఆయన తిరిగి లేచాడు. మనం బాప్తిజం పొందాము, తిరిగి లేచాము. ప్రభు అంటున్నాడు, క్రీస్తు సిలువ మరణం పొంది ఎలాగైతే మహిమతో లేచాడో మీరు బాప్తిజం అనే సాదృశ్యమందు, ఏది సిలువ మరణము సాదృశ్యమందు మీరు మరణించి మృతి చెంది తిరిగి లేచారు. ఆమేన్. మృతి చెంది తిరిగి లేచారు. మృతి చెందే వరకు ఆయన గొర్రెపిల్ల. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మృతి చెందే వరకు ఆయన ఎవరు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒకసారి మృతి చెందిన తరువాత, ఒకసారి ఆ మరణపు ముళ్ళును విరిచిన తరువాత గొర్రెపిల్ల కాదైన మృత్యుంజయుడైన, సజీవుడైన, పునరుత్థానుడైన, మన ఆరాధికుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యూదా గోత్రపు సింహం. ఆయన త్వరలో రాబోతున్నాడు. అయితే ఆయన గొర్రెపిల్లగా కాదు, సింహంగా, తీర్పు తీర్చే అధికారం గలవాడిగా. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనల్ని సాధారణంగా ఉంచలేదు నాన్న. మనకు తెలియలేదు, అది మనకు అర్థం కాలేదు మన స్థితి ఏంటో. క్రీస్తులో మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆశ ఏంటో, ఆయన మర్మం ఏంటో మనకు అర్థం కాలా. ఇంకా కృంగిపోయి, ఇంకా కృషించిపోయి, అయ్యా నువ్వు నా పాట వింటావా, అయ్యా నువ్వు నా మాట వింటావా, అయ్యా నా కన్నీరు చూస్తున్నావా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నాన్న నిన్ను మర్చిపోయినాడు కాదు నాన్న, ఆయన నిన్ను మర్చిపెట్టేటోడు కాదాయన. నువ్వు పుట్టక మునిపే, నువ్వు పాపములో ఉన్నప్పుడే నీ కొరకు ఆయన చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. సిగ్నల్ దగ్గర ఎవరన్నా బిచ్చగాళ్ళు వచ్చి, భిక్షాటన చేసే వాళ్ళు వచ్చి ఇలా తడుతుంటే నేను అనుకుంటాను, ప్రభా మనుషులందరి దృష్టిలో వీళ్ళు విలువైన వాళ్ళు కాదు ప్రభా, ఎందుకంటే బిచ్చం ఎత్తుకునే వాళ్ళు కాబట్టి. కానీ నీ రక్తం వీళ్ళ గురించి కార్చబడింది, వీళ్ళు విలువైన వాళ్ళు ప్రభా, వీళ్ళు విలువైన వాళ్ళు ప్రభా. హిజ్రా రోడ్ల మీద వస్తూ ఉంటే వాళ్ళ గురించి ఆశపడతా ఉంటాను ప్రభా, వీళ్ళకి సువార్త చెప్పాలి ప్రభా, వీళ్ళు విలువైన వాళ్ళు ప్రభా, నీ రక్తం వీళ్ళ గురించి చిందింపబడింది ప్రభా, వాళ్ళకి తెలియదు ప్రభా, అందుకే అలా ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువునన్నా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహాదేశ్వరులను రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి. ఒక్క నిమిషం, బైబిల్ ఉన్నవారు వాక్యం మీద అండర్లైన్ చేసుకోండి. బైబిల్ లేని వాళ్ళు ఈ మాటను మీ హృదయాల్లో చొచ్చుకుపోనివ్వండి. మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. ఏమంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఒక మాట, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఇప్పటివరకు ఈ విషయం ఎప్పుడైనా తెలుసా మీకు? యథార్థంగా చెప్పాలి. అయ్యో నాకు తెలుసా, నేను పరలోకంలో ఉన్నాయా, నేను పరలోకంలో ఉన్నాయా? నేను కొన్ని దయ్యాలతో నేను మాట్లాడినప్పుడు, కొన్ని చాతబడులు దయ్యాల చీకటి శక్తుల్ని వెళ్ళగొడుతున్నప్పుడు అవి కొన్నిసార్లు లోపడవు, కొన్నిసార్లు కొంచెం గొడవ చేస్తాయి. నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ మనిషిలో, ఈరోజు వచ్చి నన్ను వెళ్ళమంటావా? 6 సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ మనిషిలో, నాకు చాలా ఇష్టం ఈ మనిషి, నువ్వు ఇప్పుడు వెళ్ళమంటావా అంటే, నేను ఎవరినైనా వెళ్ళమంటున్నానో నీకు తెలుసు కదా. అప్పుడు దయ్యం కూడా చెప్తుంది, తెలుసు నాకు. దేవుని దాసునికి, దేవుని ప్రవక్తకు ఎదురు చెప్పే అధికారం మీకుందా అని దయ్యాలను అడిగినప్పుడు ఇది మాట చెప్పడం లేదు, ఆ దయ్యాలు చెప్పిన మాట నేను చెప్తున్నాను, మాకు అది ఇవ్వబడలేదు. మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అన్నాయి దయ్యాలు. హే, యేసు తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. పౌలు కూడా తెలుసా? ఆయన సంఘాన్ని నివసించిన వాడు కాదు. కాదు, సంఘాన్ని నివసించిన వాడు సౌలు, సంఘాన్ని నివసించిన వాడు సౌలు, సంఘం నివసించిన వాడు సౌలు. నేను ఆ సౌలు గురించి మాట్లాడలేదు, సంఘమును నడిపించే ఇప్పుడు పౌలున్నాడే, ఆ పౌలు గురించి మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. నాన్న, ఎప్పుడు క్రీస్తు తెలవనప్పుడు నువ్వు వాటికి భయపడ్డావేమో, క్రీస్తును కలిగి ఉన్నావు నువ్వు. ఆమేన్. దయ్యాలకు భయపడే బ్రతుకులు కావు మనవి. ఆమేన్. మన జాతకాలు, మన బతుకులు దయ్యాలకు భయపడేవి కావు, చీకటి శక్తులకు భయపడేవి కావు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ గాలి అలల శబ్దాలకు భయపడే బ్రతుకుల జీవితాలు కావు మనవి. మన ఎదురుగా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, మనలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. దేవా, నువ్వే అయితే నాకు ఆజ్ఞాపించు, నేను నడిచి వస్తానన్నాడు పేతురు. పేతురు ఎంత గొప్ప విశ్వాసం! టక్కున దోణి దిగి సముద్రం మీద నడుస్తున్నాడు. పేతురు ఎంత గొప్ప విశ్వాసం! పేతురు నడుస్తున్నాడు. సడన్గా పేతురు మునిగిపోతున్నాడు. ప్రభా నేను మునిగిపోతున్నాను. పేతురు, ఎందుకు సందేహపడ్డావు? ఏమంటున్నావు? ప్రభా, నువ్వేమంటున్నావు? ఏమంటున్నావు నువ్వు? నీ మాట చొప్పున నేను నడవగలిగానా? అవును పేతురు, ఇప్పుడు నేను ఎందుకు మునిగిపోతున్నాను? నువ్వు సందేహపడుతున్నావు. ఇదే మర్మం. క్రీస్తులో విజయం పొందడానికి, క్రీస్తుతో నడవడానికి, క్రీస్తుని కలిగి జీవించడానికి అపనమ్మకమే, భయమే, అల్ప విశ్వాసమే నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది, నిన్ను ముంచుతుంది, నిన్ను పడవేస్తుంది. అల్ప విశ్వాసమే. ఏంటి ప్రభువా, నాకు సందేహం వస్తే వచ్చింది, ఓకే, మరి నేను ఎందుకు మునిగిపోతున్నానంటే ఒక మాట చెప్పనా? నీకు విశ్వాసం ఉందో లేదో పంచభూతాలు గుర్తిస్తాయి. హల్లెలూయా. పంచభూతాలకు తెలుసు నువ్వెవరో. పంచభూతాలకి సూర్యచంద్రులను ఆపాడు ప్రార్థనతో. ప్రైజ్ ది లార్డ్. యుద్ధాలను ఆపారు ప్రార్థనతో. ఎరికో గోడలు కూలాయి ప్రార్థనతో. కుష్టివాడి పోయింది వాక్కుతో. అంత సామర్థ్యం ఉంది ప్రభా. ఆయన నీకు ఆ సామర్థ్యమును కలగజేస్తున్నాడు. ఎలా ప్రభా అంటే, నువ్వు ఇక్కడ కాదు నాన్న, నీ మెంబర్షిప్ ఇది కాదు,
నాకు ఓటర్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, హే వాటి గురించి నేను మాట్లాడలేదు. నేను నిన్ను పరలోకంలో కూర్చోబెట్టాను. అది కూడా ఎవరితోనో తెలుసా? క్రీస్తుతో. ఆమేన్. ఎవరితో? క్రీస్తుతో. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఇది జరిగిందా జరుగుతుందా? జరిగిందా జరుగుతుందా? జరిగిందా జరుగుతుందా? జరిగింది. పలుకుతున్న నోర్లు ఫలితం అనుభవించుదురుగాక. జరిగింది. క్రీస్తుతో మనలను కూడా ఆయనతో లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. నేను పరలోకమందున్నాను. నాకు అందుకే ప్రభు అన్నాడు, మీరు ఇక్కడ ఏది బంధిస్తే పరలోకమందు అది బంధించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ బంధిస్తే పరలోకంలో ఎట్లా ప్రభు అంటే, అరే మీరు పరలోకంలో కూడా ఉన్నారా? మీరు, నేను కూర్చోబెట్టాను మిమ్మల్ని నాతో, నా కుమారునితో మీరు కూర్చుంటున్నారు అక్కడ. హల్లెలూయా. హారి కల్వాషాంద. నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు అంటాడు. నా ప్రజలు ఎంత నశిస్తున్నారు? జ్ఞానం లేక. ఏ జ్ఞానమో తెలుసా? ఆత్మజ్ఞానం, వాక్య జ్ఞానం, దైవ జ్ఞానం లేక నశిస్తు. ఆయన జ్ఞానం కలిగిన రోజు హల్లెలూయా. భూమిని తల్ల క్రిందులు చేసిన వాళ్ళు వీరేనా? ఆ సాక్ష్యములు మన ద్వారా పుట్టునుగాక. ఆదిమ సంఘంలో దిగిన మహిమ ఈ కడవరి మందిరంలో కూడా దిగుతుంది. మునుపటి మందిర మహిమ కన్నా కడవరి మందిర మహిమ అధికమగును. ఆమేన్. అంత్యకాలంలో ఉన్న మనకు ఆ మహిమ ఇంకా అధికముగా ఉంటుంది. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు నాన్న. నీ స్థితి సాధారణమైనది కాదు. నీ స్థాయి సాధారణమైనది కాదు. గొలియాతును చూడని కూడా చూడలే దావీదు. నువ్వు చూడకు నీ సమస్యను, సవాల్ని చూడకు. సవాల్ని ఛేదించగలిగిన వాడినే చూడు. నీ శత్రువుని చూడకో. నీ శత్రువుని జయించగలిగిన వాడినే చూడు. యేసు మీద నీ దృష్టి ఉంచు. నీకు విజయం ఇవ్వగలవాడు, నిన్ను నడిపించగలవాడు, నిన్ను నిలబెట్టగలవాడు, నిన్ను పడనివ్వకుండా చూసుకునగలగాడు, నిన్ను నడిపించగలవాడు, నిన్ను నడిపిస్తాడు. ఎక్కడి వరకు ప్రభువా? ఎప్పటి వరకు ప్రభువా? అంతము వరకు. హల్లెలూయా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నమ్ముతున్నావా నాన్న ఆయన్ని? విశ్వసిస్తున్నావా ఆయన మీద? ఈ రాత్రి నువ్వు ఆయన అనుకో. నువ్వు ఉంటే చాలు నాకు, ఇక నాకేదొద్దు. నువ్వే నా గెలుపు, నువ్వే నా విజయం, నువ్వే నా ధనం, నువ్వే నా సర్వం, నువ్వే నా బలం, నువ్వే 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 నీకేది కాదు. ఆయనే నీ బలం, ఆయనే నీ నమ్మకం, ఆయనే నీ విజయం, ఆయనే నీ నిధి, ఆయనే నీ స్వస్థత, ఆయనే నీ స్వస్థత. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.
నీవే నా మంచి కాపరివి. ఎవరెవరిని నమ్ముకున్నావు ఎన్ని రోజులు? ఎక్కడెక్కడ చూసావో నువ్వు? ఇప్పటి వరకు నీకు పరిచయం అయ్యాడో లేదో నాకు తెలియదు నాన్న. ఈ రాత్రి గొలియాతును పడగొట్టిన యేసయ్య నీతో వస్తున్నాడు ఈ రాత్రి. ఎరికో గోడలను పడగొట్టిన వాడు నీతో వస్తున్నాడు ఈ రాత్రి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన వాడు వస్తున్నాడు ఈ రాత్రి. నీతో నీ ఇంట్లోకి వస్తున్నాడు నీకు విజయం ఇవ్వడానికి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి. ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా. అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. రోమీయులకు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం ముగించుకుందాం. చాలా అలసిపోయారు మీరు. దేవుడికి స్తోత్రం. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి వెదింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతారు. 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 నొందితిరి. నొందితిరి. ఈ మాట చెప్పాలా అంటే జరిగిపోయింది. హల్లెలూయా. స్వస్థత జరిగిపోయింది. ఎక్కడ? ఆయన గాయముల్లో. ఆమేన్. ఆ కోనేరు దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఆ కోనేరు దగ్గరికి యేసయ్య వచ్చాడు. నువ్వు స్వస్థపరగొడుచున్నావా అన్నాడు. కానీ ఇప్పుడు ఈ రాత్రి ఆయన నీతో నాతో ఏమంటున్నాడు తెలుసా? నాన్న, నేను గాయాలు ఎందుకు పొందుకున్నానో తెలుసా? నా గాయాల్లో ఏముందో తెలుసా? నీ స్వస్థత. నీ స్వస్థత. నా గాయాలను నువ్వు నమ్మావా? నా గాయాలు తెలుసా నీకు? నా గాయాలను నువ్వు నమ్మితే, నా గాయాలను నువ్వు చూడగలిగితే, నా గాయాలను చూడగలిగిన నేత్రములతో నువ్వు ఉంటే నువ్వు స్వస్థత రాత్రి పొందుకుంటున్నావు. నువ్వు ఈ రాత్రి స్వస్థత పొందుకుంటున్నావు. నువ్వు ఈ రాత్రి స్వస్థత పొందుకుంటున్నావు. నువ్వు ఈ రాత్రి స్వస్థత పొందుకుంటున్నావు. నీ వ్యాధి పేరు తెలియదు నాకు. నీ రోగం పేరు తెలియదు నాకు. నీ వయసు తెలియదు నాకు. నీ రోగానికి ఉన్న బలం తెలియదు నాకు. నీ వ్యాధికి ఉన్న బలం తెలియదు నాకు. నాకు ఒకటి తెలుసు. నాకు ఒకడు తెలుసు. ఆయన పేరు యేసు. ఆయన పొందిన గాయములు తెలుసు నాకు. ఆయన పొందిన గాయములో ఏముందో తెలుసు నాకు. ఆయన పొందిన గాయములో ఉన్న స్వస్థత. ఆయన పొందిన గాయములో ఉన్న స్వస్థత. ఆయన పొందిన గాయములో ఉన్న స్వస్థత. ఆయన దాసుడిగా, ఆయన ప్రవక్తగా యేసు నామములో విడుదల చేస్తున్నాను. నీవు నమ్మితే నిశ్చయముగా ఇప్పుడే ఈ క్షణమే స్వస్థత నొందుదువు గాక. ప్రవచిస్తున్నాను, స్వస్థత విడుదల చేస్తున్నాను యేసు నామములో. పేరు పెట్టబడిన వ్యాధులు, రోగములు విశ్వసించిన వారికి నిశ్చయముగా స్వస్థత కలుగును గాక.
ఆ కోనేరు ఎవరో తెలుసా? ఆ కోనేరు యేసయ్య. ఆమేన్. ఆ కోనేరు యేసయ్య. ఆ ఊట యేసయ్య. ఆ ఊట యేసయ్య. ఆ కోనేరు యేసయ్య. నేను 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 కోనేరు దగ్గరికి ఒకడు వస్తాడని ఎదురు చూడట్లేదు. యేసయ్యనే అత్తుకుంటున్నాను. నేను ఆ కోనేటిలోనే ఉంటున్నాను. స్వస్థత పరిచే, స్వస్థత ఇవ్వగలిగి ఆయన నాలోనే ఉంటున్నాడు. నేను నా రోగంతో మాట్లాడతాను, నువ్వు నాలో ఉండటానికి వీల్లేదు. నేను నా వ్యాధితో మాట్లాడతాను, నీకు హక్కు లేదు నా మీద. నువ్వు అధికారం లేకపోయినా నాలో ఉంటున్నావు. నాకు తెలియకుండడం వల్ల, నేనేదో అమాయకురాలుగా ఉండడం వల్ల, నాకు వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల, నాకు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల నాలో నొప్పిగా, బాధగా, రోగంగా, బీపీగా, షుగర్గా, థైరాయిడ్గా, కొలెస్ట్రాల్గా, కంతిగా, గడ్డగా, వ్యాపుగా, క్యాన్సర్గా, సైనసైటిస్గా, ఆస్తమాగా, క్యాన్సర్గా, ఏదేదో పేరుతో నువ్వు నాలో ఉంటున్నావు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నువ్వు నాలో ఉండటానికి వెళ్ళలేదు. నువ్వు నాలో ఉండటానికి వెళ్ళలేదు. మీకు ఒక విషయం చెప్పనా? 40 రోజుల ఉపవాసంలో నేను చూసిన పేషెంట్లు ఎవరో తెలుసా? డెంగ్యూ పేషెంట్లు, టైఫాయిడ్ పేషెంట్లు, వైరల్ ఇన్ఫెక్షన్, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. నాకు మిత్రుడు ఉన్నాడు, నా సోదరుడు. అతడు నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటాడు. అతడు వచ్చినప్పుడు ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ పేషెంట్లు వస్తే, పాస్టర్ గారు నేను మళ్ళీ వస్తాను వెళ్ళిపోతాడు. లేదంటే కొంచెం బయటికి వెళ్తాడు. ఎందుకంటే ఎందుకు రిస్క్ తీసుకోవాలి ఈ జబ్బులతో, ఈ రోగాలతో, వ్యాధులతో? మంచి మనసు అయింది. కానీ నా స్థితి ఏంటో తెలుసా? నాకు రిస్క్ కావాలి. హల్లెలూయా. నాకు రిస్క్ కావాలి. రిస్క్ తీసుకోవాల్సిన వాడను నేను. ఆమేన్. పిల్లలకు జ్వరాలు వచ్చాయి, పిల్లల దాకా వచ్చాయి. ప్రభువా, ఉపవాసాల్లో ఉన్నాను కదా, నార్మల్ టైంలో అయితే టాబ్లెట్లు వేసుకుంటాను, మరి ఇప్పుడైతే నేను టాబ్లెట్లు వేసుకోను. కాబట్టి నేను ఒక్కటి క్లియర్గా చెప్తున్నా, నాకు మాత్రం, నా దగ్గరికి మాత్రం రావద్దు. ఇది వీళ్ళతో వెళ్ళిపోవాలి. ఇది కూడా ఎక్కువ ఉండకూడదు. ఇక వచ్చాయి, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు అవి ఉండకూడదు, వెళ్ళిపోవాలి. వేసినాము. ఆమె అదే బెడ్, అదే బెడ్షీటు. ఒరే, నా బెడ్షీట్ కప్పుకోకండి రా, మీకు జలుబులు ఉన్నాయిరా, నాకు అంటియకండి రా, నేను మందులు వేసుకోలేను రా. అది రాదు. హల్లెలూయా. విశ్వాసం మాత్రమే, విశ్వాసం మాత్రమే. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు నీళ్లు గుర్తిస్తాయి. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు దయ్యాలు గుర్తిస్తాయి. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు పంచభూతాలు గుర్తిస్తాయి. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు గాలి గుర్తిస్తుంది. నేనేమనలా. ఇక్కడికి వచ్చే ముందు మహిమ వచ్చింది, నన్ను చూస్తుంది. నేను బయటకు వచ్చి ప్రార్థన చేస్తాను. చూసావు కదా, బయటికి వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రభువా, నాకు వాతావరణంతో సంబంధం లేదు, ఈ గాలితో సంబంధం లేదు. కూడికి అయిపోయి రాత్రి 12 గంటల దాకా మేఘాలు కరగొద్దు ఈ ప్రాంతంలో. ఆమేన్. ఈ ప్రాంతంలో మేఘాలు కరగొద్దు. నాకు అవసరం లేదు. నాకు అది నా మ్యాటర్ కాదు, అది నా వ్యాపారం కాదు, అది నా ఉద్దేశం కాదు. నాకు అవసరం లేదు అది. ఈ మేఘాలు రాత్రి 12 గడిచే వరకు ఇక్కడ కరగొద్దు అంతే. ఆమేన్. మీ పిల్లలు, మమ్మీ నాకు 5 స్టార్ చాక్లెట్ కొనియావా అని అడిగినట్టే అడిగా. ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆయన మన ప్రార్థన ఆలకించాడు. మీ ఆశ గొప్పది. హల్లెలూయా. మీ ఆశ గొప్పది. దేవుడు మనల్ని నిలబెట్టాడు. నిన్న కూడా వర్షం పడింది, మొన్న కూడా వర్షం పడింది, రోజు వర్షం పడుతుంది. కానీ ఇవాళ దేవుడు దాన్ని ఆపాడు. నమ్మితే నీ ద్వారా కూడా ఇలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సమయం లేదు. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకా అనేక దినాలు కలవు. ప్రతి నెలలో 7 దినములు చివరి వారం ఉపవాస ప్రార్థనలే జరగబోతున్నాయి ఇక్కడ. ప్రతి నెలలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, ప్రతి వారం 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. శుక్ర, శని, ఆది. ప్రతి నెలలో లాస్ట్ వారమంతా ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆయన మహిమ కార్యాలు ఇంకా మీతో నేను పంచుకొందును గాక. ఆయన రాకడ ఆలస్యమైతే సిద్ధపడదాం. ఏదైతే నాన్న రాత్రి నువ్వు విన్నావో, కన్నావో, చూసావో, ఆయన స్వరం ద్వారా
గట్టిగా పట్టుకొని నువ్వు వెళ్తున్నావు ఇక్కడి నుంచి. తలలు వంచండి, ప్రార్థన చేయబోతున్నాను. ఓ లార్డ్, థ్యాంక్ యూ. జీవం గల దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, షడ్రక్, మెషక్, అబద్నేగుల చేత కనపరచబడిన దేవా, అపోస్తులతో సహవాసం చేసిన దేవా, అపోస్తుల ద్వారా కార్యాలు జరిగించిన దేవా, నేను నిన్నే గనపరుచు, నిన్నే స్తుతిస్తూ నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీవే మా మధ్యలో ఉన్నావు, నీవే మాతో ఉన్నావు, నీవే మాతో ఉన్నావు. మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో. నిశ్చయముగా నీ బిడ్డలు అనబడుదురుగాక, నీ సొత్తై స్వాస్థ్యమై జీవించుదురుగాక, నీ రాజ్యంలో ఉన్న సమృద్ధి అనుభవించుదురుగాక, నీ వాక్యంలో ఉన్న స్వస్థత అనుభవించుదురుగాక. నీ దాసుడు ప్రవచించిన ప్రవచనములు యేసు నామములో బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. నీ దాసుని మాటలు నేలన పడని అని దేవుడిగా నీవు సాక్ష్యం పొందుదువుగాక. బిడ్డలు ఈ రాత్రి ఏదైతే గట్టిగా పట్టుకుంటున్నారో అది అంతము వరకు గట్టిగా పట్టుకొందురుగాక. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Yes Lord, praise the Lord. Praise the Lord, praise the Lord.